మన పూర్ణాలు రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత చక్కగా లోపల స్వీట్గా, బయట మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఓకేనా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకుని తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను పూర్ణాలు చేస్తానండి. పూర్ణాలు ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకోనండి. బియ్యం సపరేట్గా, మినపప్పు సపరేట్గా నానబెట్టుకుని సపరేట్గానే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, దోసపిండి లెక్క. ఇంకా కలపలేదు, చూడండి మీకు తెలుస్తుంది కదా. ఓకేనా, ఇవి నేను ఇప్పుడు ఉడకబెట్టుకుంటానండి. ఉడకబెట్టుకుని పూర్ణాలు నేను ఏ విధంగా చేస్తానో మీరు కూడా చూసేసేయండి. ఇదిగోండి, పెట్టుకున్న పచ్చెనగపప్పు నేను కుక్కర్లో వేసేస్తున్నాను. అయ్యే వాటర్ అండి, నేను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. చిటికంత ఉప్పు వేసేసి అయ్యే వాటర్తో బాయిల్ చేస్తాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. ఓకేనా, మూత పెట్టేసేసి పెట్టుకున్నాం. ఇదిగోండి, మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాం. ఈ లోపల మనం బెల్లం తురుముకుందాం. ఇదిగండి, 3 విజిల్స్ వచ్చాక నేను ఆపేసేసాను. స్టీమ్ కూడా మొత్తం పోయింది. మనకి శనగపప్పు అనేది ఈ విధంగా ఉడికింది. ఓకేనా, ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా ఉడికిపోతాయి. ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. లేకపోతే మనం నానబెట్టుకోలేదనుకో కొంచెం గట్టిగా ఉండి వీటిని ఎక్కువసేపు ఎక్కువ విజిల్స్ రావాల్సి వస్తుంది. విజిల్స్ వచ్చినా కానీ పప్పుగానే ఉంటాయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ స్మాష్ చేసేసుకుందాం. ఈ విధంగా మెత్తగా ఎంతవరకు స్మాష్ చేసుకుంటే, ఇదిగోండి మెత్తగా అయిపోయింది కదా. ఈ టైంలో మనం స్టవ్ వెలిగించుకుని బెల్లం వేసేసుకోవటమేనమాట. ఇట్లా చూసారు కదండి, బాగా మెత్తగా అయిపోవాలి. మిక్సీలో వేయలేదండి నేను, స్మాషర్తో మాత్రమే, దీంతో మాత్రమే నేను నుదిపాను అనమాట. బాగా ఈ విధంగా మొత్తం చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఇదిగోండి బెల్లం, ఒక కుంది బెల్లం వేస్తున్నాను. దగ్గరగా 200 గ్రాములు ఉండిద్ది. 200 గ్రాములు వేసేసిన తర్వాత దీంట్లోనే మళ్ళీ మనం ఇవ్వండి తురుము పెట్టుకున్న కొబ్బరి 4 యాలక్కాయలు వేస్తాను. ఇవ్వండి, కొబ్బరి వేసేస్తాను చూడండి. ఇవ్వండి, యాలక్కాయల పొడి కూడా వేస్తాను. మనకు గనక బెల్లం సరిపోతే గనక కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా,
ఈ విధంగా మనం వేసిన బెల్లము, కొబ్బరి, ఈ పచ్చెనపప్పు పెట్టుకున్నాం కదండి, ఇవి మొత్తం పూర్తిగా కలిసిపోవాలి. 3 కలిసిపోయి ఉండ లెక్క రావాలన్నమాట. సిమ్లోనే పెట్టుకుని చేస్తున్నానండి. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగానే చేసుకోండి మీరు కూడా. ఇదిగోండి, ఈ టైంలో నేను 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఓకేనా? నెయ్యి వేస్తే ఏంటంటే మనం ఇంట్లో పిల్లల కోసమే కదండి చేస్తుంది, కొంచెం టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. ఓకేనా? మంచి స్మెల్ వస్తుందండి. ఇలానే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా హెల్దీగా ఉంటారనమాట. ఇదిగోండి, ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు గిన్నె నుంచి మనం వేసుకున్న బెల్లం ఉంది, వండ ప్రిపేర్ చేసుకోవడానికి చేసుకుంటున్నాం కదా, ఈ పూర్ణంది సపరేట్ అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటానే ఉండాలన్నమాట. అది నాకు సపరేట్ అయిపోయింది చూడండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఆరబెట్టుకుని వండ చుట్టుకోవడం. నెయ్యితో అయినా సరే, మామూలుగా ఇట్లా చేత్తో అయినా సరే వండ చుట్టుకుందాం. నెయ్యితో ఏంటంటే టేస్ట్ అనేది బాగుండిద్దండి. ఈ పూర్ణాల పిండి ఆరే లోపల మనం ఆయిల్ పోసేసుకుందామండి. పూర్ణాలు చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకుని ఈ లోపల ఇది హీట్ ఎక్కుతుంది. ఇదిగోండి, ఆల్రెడీ నేను దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను. 3 స్పూన్లు తురిమిన బెల్లం పొడి ఉంటే అది వేసేసానండి. ఎందుకంటే మనం పూర్ణం తినేటప్పుడు లోపలే స్వీట్ ఉంటుంది, బయట స్వీట్ ఉండదు కదా. కొంచెం బయట కూడా స్వీట్ ఉంటే పూర్ణం అనేది టేస్ట్ బాగుండిద్దండి. అందుకని నేను పూర్ణాలు ఈ దోశ ఈ పిండి ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ పిండిలో కూడా నేను బెల్లం వేసేసానండి. ఓకేనా? ఇదిగోండి, మనం తీసుకున్న పిండిని వేస్తున్నాను. ఓకేనా? ఇట్లా అన్ని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా గంటితో అయినా వేయచ్చు, ఇలా చేతితో అయినా వేయచ్చు అండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. నేను 2 విధాలుగా చూపిస్తున్నాను. ఇదిగోండి, మన పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా చేసుకుని మీరు కూడా తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.